రాజమౌళి టాలీవుడ్ స్టార్ దర్శకుడు జక్కన్న సినిమా అంటే చాలు థియేటర్స్కి క్యూ కడతారు ప్రేక్షకులు. ఇక జక్కన్నకు ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డ్స్ని తిరగరాసి చరిత్ర సృష్టించాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్లో వైరల్గా మారింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల్లో దర్శక ధీరుడిగా పేరున్న రాజమౌళి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాలతోనే 3-4 ఏళ్లు బిజీగా ఉంటారు. ఇతర సినిమాల గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపిస్తారు. కానీ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న జక్కన్న ప్రస్తుతం నిర్మాతగా మారారు. అయితే సినిమా పరిశ్రమకు ఆది పురుషుడు, మూల పురుషుడిగా నిలిచిన సినీ లెజెండ్పై రూపొందించే సినిమాకు నిర్మాతగా మారటం విశేషంగా మారింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించారు. 1913 సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారుగా 15,000 రూపాయలతో నిర్మించారు. దాదాపు ఆయన 90 సినిమాలను రూపొందించారు. అలాగే 50 షార్ట్ ఫిలిమ్స్ని కూడా తెరకెక్కించారు. ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే. అలాంటి గొప్ప సినీ ప్రముఖుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం మొదలైంది. మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ గుప్తా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాని 6 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు. లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త గురించి అటు ఎన్టీఆర్ వర్గాలు కానీ ఇటు రాజమౌళి టీం కానీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. అయితే ఈ సినిమా గురించి ఎన్టీఆర్తో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఆయన ఈ పాత్రను పోషించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రాజమౌళి ఎన్టీఆర్ కెరీర్ విషయాలకు వస్తే, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేవరా సినిమాతో ఎన్టీఆర్ విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దేవరా 2 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. రాజమౌళి టాలీవుడ్ స్టార్ దర్శకుడు జక్కన్న సినిమా అంటే చాలు థియేటర్స్కి క్యూ కడతారు ప్రేక్షకులు. ఇక జక్కన్నకు ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డ్స్ని తిరగరాసి చరిత్ర సృష్టించాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్లో వైరల్గా మారింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల్లో దర్శక ధీరుడిగా పేరున్న రాజమౌళి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాలతోనే 3-4 ఏళ్లు బిజీగా ఉంటారు. ఇతర సినిమాల గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపిస్తారు. కానీ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న జక్కన్న ప్రస్తుతం నిర్మాతగా మారారు. అయితే సినిమా పరిశ్రమకు ఆది పురుషుడు, మూల పురుషుడిగా నిలిచిన సినీ లెజెండ్పై రూపొందించే సినిమాకు నిర్మాతగా మారటం విశేషంగా మారింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించారు. 1913 సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారుగా 15,000 రూపాయలతో నిర్మించారు. దాదాపు ఆయన 90 సినిమాలను రూపొందించారు. అలాగే 50 షార్ట్ ఫిలిమ్స్ని కూడా తెరకెక్కించారు. ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే. అలాంటి గొప్ప సినీ ప్రముఖుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం మొదలైంది. మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ గుప్తా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తారు.
జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాని 6 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు. లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త గురించి అటు ఎన్టీఆర్ వర్గాలు కానీ ఇటు రాజమౌళి టీం కానీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. అయితే ఈ సినిమా గురించి ఎన్టీఆర్తో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఆయన ఈ పాత్రను పోషించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రాజమౌళి ఎన్టీఆర్ కెరీర్ విషయాలకు వస్తే RRR సినిమా తర్వాత దేవరా సినిమాతో ఎన్టీఆర్ విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దేవరా 2 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. రాజమౌళి టాలీవుడ్ స్టార్ దర్శకుడు జక్కన్న సినిమా అంటే చాలు థియేటర్స్కి క్యూ కడతారు ప్రేక్షకులు. ఇక జక్కన్నకు ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డ్స్ని తిరగరాసి చరిత్ర సృష్టించాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్లో వైరల్గా మారింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరిగిన దర్శకుల్లో దర్శక ధీరుడిగా పేరున్న రాజమౌళి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాలతోనే 3-4 ఏళ్లు బిజీగా ఉంటారు. ఇతర సినిమాల గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపిస్తారు. కానీ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న జక్కన్న ప్రస్తుతం నిర్మాతగా మారారు. అయితే సినిమా పరిశ్రమకు ఆది పురుషుడు, మూల పురుషుడిగా నిలిచిన సినీ లెజెండ్పై రూపొందించే సినిమాకు నిర్మాతగా మారటం విశేషంగా మారింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించారు. 1913 సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారుగా 15,000 రూపాయలతో నిర్మించారు. దాదాపు ఆయన 90 సినిమాలను రూపొందించారు. అలాగే 50 షార్ట్ ఫిలిమ్స్ని కూడా తెరకెక్కించారు. ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే. అలాంటి గొప్ప సినీ ప్రముఖుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం మొదలైంది. మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ గుప్తా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాని 6 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు. లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త గురించి అటు ఎన్టీఆర్ వర్గాలు కానీ ఇటు రాజమౌళి టీం కానీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. అయితే ఈ సినిమా గురించి ఎన్టీఆర్తో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఆయన ఈ పాత్రను పోషించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రాజమౌళి ఎన్టీఆర్ కెరీర్ విషయాలకు వస్తే RRR సినిమా తర్వాత దేవరా సినిమాతో ఎన్టీఆర్ విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దేవరా 2 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది.